ఇంకెవరు లేవరా, మేమే వెళ్ళేసి చాయ్ పెట్టుకున్నాం. చాలా తక్కువ ఉంది చలి, కానీ వీళ్ళకి ఎక్కువ ఉన్నట్టుంటుంది. ఇదే 16 డిగ్రీలే ఉంది, రోజు 13 ఉంటుంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చింది చేతు. లేండి మరి అట్లా ఉన్నాడు పర్ణిక లక్కీ. ఎందుకు వాడు ఈ పక్షులు మాత్రం ఈ టైంలో ఎక్కడికి వెళ్ళాల్సినవి అక్కడికి వెళ్తున్నాయేమో. అసలు ఇటు చూసినా పక్షులు ఉంటున్నాయి. ఇటు కాదు కానీ మంచు అటు ఉంది. సూపర్ ఉంది మంచు అయితే. అసలు ఏం కాని అట్లా చూడటానికి బాగుంటాయి ఇట్లా. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు శ్రీలత బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నామండి. ఇంకా ఈరోజు ట్రిప్ అయితే ఇంకా స్టార్ట్ కాలా. తొందరగా లేచి ఫ్రెష్ అప్ అయ్యి వెళ్దామన్నట్టే లేసాం. కానీ ఈ 2 డేస్ నుంచి ఏంటో కరెంట్ అసలు పోతూనే ఉంది. ఒక 2 గంటలు పోతే 1 గంట కూడా ఉండట్లేదు అనమాట కరెంటు. అందుకని ఇంకా చాలా లేట్ అవుతుంది. ఇంకా ఎట్లనో చిన్న గ్యాస్ స్టవ్ ఉంది, ఇక్కడ 2 గ్యాస్ స్టవ్స్ ఉన్నాయి కాబట్టి సో ఈ గ్యాస్ స్టవ్ మీదన్నా వేడి నీళ్ళు పెట్టేసుకుంటాం. చన్నీళ్ళతో మాత్రం అసలు చేయలేము ఇంతమందికి కాబట్టి, చాలా టైం పట్టింది. ఇంకా సర్దుతూ ఇప్పుడు టిఫిన్ అయితే మొక్కజొన్న గారెలు చేసుకుందామని మొక్కజొన్నకి తీసి పెట్టాం, అన్ని ఒలిచి పెట్టాం, రుబ్బాలి. పిల్లలకేమో రాగి జావ చేస్తుంది వదిన, మిగిలిన తర్వాత బయటకు వెళ్తామని అయితే దక్షిత్ గాడికి కావాల్సినవన్నీ బ్యాగ్కి సర్దుకుంటుంది వదిన అయితే. వీళ్ళు మార్నింగ్ బొమ్మల సంత అయితే స్టార్ట్ చేశారు. ఇరికి గిన్నె పట్టుకొని ఆడుతున్నాడు. అదే అత్తది రే బొడ్డోడు లే స్పూన్ బిజీ పొద్దున టీ పెడుతుంది. అత్తయ్య గారేమో మిక్సీ పడుతున్నారు మొక్కజొన్న గారికి. తాత అమ్మమ్మ నానమ్మ చేత సేవ ఈయనగారు. అన్నయ్య గారు డ్యాన్సింగ్. దక్షిత్ కోసం తినట్లేదు, ఏదో కొంచెమైనా పెడదామంటే వాడేమో రైమ్స్ చూస్తున్నాడు సైలెంట్గా ఆడ నుంచొని. ఇక్కడ జడలు వేయించుకుంటుంది ఈ అమ్మాయి. వద్దులే కాపీరైట్స్ పడతాయి లేదంటే. స్పెషల్ ఏంటి? మక్క గారెలు, స్వీట్ కార్న్ మక్క గారెలు. పండుగ వీడికి వాడికి మ్యాచింగ్ వేసాం. వాళ్ళిద్దరూ సేమ్ మోడల్ మ్యాచింగ్. నేను ఇంకోటి దగ్గర ఇంకా 4 కాలుతో కూడా బిగుతుండు. ఇప్పుడు చేతులు పట్టుకుందిగా. అందరు రెడీ అయిపోయారు, నేను వదిలింది తప్ప ఇంక ఫ్రెష్ అవ్వాలి. మేమిద్దరం కూడా తింటున్నాం. అత్తయ్య గారు ఇప్పుడే ఫ్రెష్ అయ్యారు. వాడొక్కడే పిచ్చోళ్ళలాగా ఆడ కూర్చొని ఆడుకుంటున్నాడు కుర్చీలో. వీడైతే అసలు ఎంత ఏడిచినా అన్నయ్య గారు ఎత్తుకుంటే మాత్రం టక్కున ఆపేస్తున్నాడు. ఇదివరకు నా దగ్గర బాగా వచ్చేవాడు, కానీ ఇప్పుడు కొంచెం మళ్ళీ రావట్లేదు అనమాట. కొంచెం పెద్దోడయ్యాడుగా. ఇంకా మేము కూడా రెడీ అయిపోయాం, బయలుదేరాలి. ఇప్పుడే బయలుదేరి జగన్నాథ్ టెంపుల్కి అయితే వెళ్తున్నాం. మొన్న ఐడియా బొల్లారం వెళ్ళాం కదా, బాగుందని చెప్పి మళ్ళీ వెళ్తున్నాం అనమాట. ఇలా వీళ్ళు చూడలేక చూస్తారని.
ఇంకా మేమైతే స్టార్ట్ అయ్యామన్నమాట. ఇంకా రిక్కీ గారిని ముందు కూర్చోమన్నా కాదని చెప్పి వెనక లక్కీ పన్నిగాతో గోల్ చేయాలని చెప్పి వెనక్కి వచ్చేసాడు. ఇంకా వాళ్ళ ముగ్గురు ఆడుకుంటూ ఉంటారనమాట బ్యాక్ సైడ్ కూర్చుంటే. ఇంకా రిక్కీ గాడు ఎక్కడున్నా అద్దానికి అతుక్కొని ఏం వెళ్ళిపోతుందా అని చూస్తూ ఉంటాడనమాట. ఇంకా వాడు అలా అద్దానికి అతుక్కునేసరికి వీళ్ళిద్దరు కూడా అట్లా బ్యాక్ సైడ్ నుండి చూస్తూ ఉన్నారు. మేమైతే ఇప్పుడే గుడికి స్టార్ట్ అయ్యాము. ఇంకా అందరం అటు వెళ్ళి దర్శించుకొని మళ్ళీ అటు నుంచి లూలు మాల్ వెళ్దాం అనుకున్నాము. ఎందుకంటే మన వెళ్ళాం కదా, వదిన వాళ్ళు వచ్చినప్పుడు మళ్ళీ వెళ్దాం అనుకుంది. సో మళ్ళీ అది వెళ్ళాలన్నమాట. ముందైతే గుడికి వెళ్ళి దర్శించుకుంటున్నాము. మా వీడియోస్ ఎక్కడ మిస్ అవ్వకుండా చివరి దాకా చూడండి, చాలా బాగుంటాయి. ఈ 1 వీక్ వీడియోస్ ఇంకా ఎక్కువ బాగుంటాయి అనమాట. సో మిస్ అవ్వకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫైర్ అయింది లారీ, ఏదో లారీ ఫైర్ అయిపోయింది పైన. ఒడ్లు బస్తా బస్తా లోడ్ పడ్డది సంథింగ్. ఇంకా జగన్నాథ స్వామి టెంపుల్కి అయితే వచ్చేసాము. ఇక్కడ పక్షులు అదే పావురాలు అయితే ఫుల్గా ఉన్నాయన్నమాట. గుడి చుట్టూ తిరుగుతూనే ఉన్నాయి. లాస్ట్ టైం కంటే ఈసారి బయటే అర్థమైపోయింది జనాలు తక్కువ ఉన్నారని. ఎందుకంటే ఎక్కువ కార్స్ కానీ బైక్స్ కానీ జనాలు కానీ లేరనమాట. మొత్తం పక్షులు పావురాలు. ఈ గుళ్ళ జనాలు లేరు. మొన్న వచ్చినప్పుడు ఎంత ఫుల్గా ఉన్నారు జనాలు, అసలు ఎవరు లేరు మేము తప్ప. పావురాల కోసం ఇట్లా ట్రేలు ఇవన్నీ ఏర్పాటు చేశారు అన్నమాట. గూడుల్లాగా ఏర్పాటు చేశారు వీళ్ళే, గుడి వాళ్ళే. బాగుంటుందని గూళ్ళు, ఆర్టిఫిషియల్ ఇల్లు వాటికి కూడా. ఆల్రెడీ మన దాంట్లో చూశారు ఇది లాస్ట్ బ్లాగ్లో. కానీ డీటెయిల్గా ఇంకా అప్పుడు జనాల వల్ల మంచిగా తీసుకోలేకపోయాను. ఇప్పుడు జనాలు లేరు కదా, ఫ్రీగా తీసుకోవచ్చు. సరిపోయాను. రిక్కీ కానీ ట్రై చేస్తున్నాడు, వాడు కూడా చిన్నగా. మొన్న ఇంతమంది జనాలు ఫుల్, అసలు ఎంత 100 మంది 200 300 మంది ఉంటారు ఆ రోజు. దానివల్ల మేము సరిగ్గా తీసుకోలేకపోయినా వీడియోస్ కానీ ఫొటోస్ కానీ. ఈరోజు చాలా జనాలు లేరు, ఫ్రీగా ఉంది అసలు. ఇంకా లెదర్ అయితే మ్యాచింగ్ డ్రెస్సులు. అమ్మాయి మీ పిల్లలు మారిపోయారు డ్రెస్సులు చూసి మీరు. ఫోన్ అయితే ఇక్కడ దాకా ఎలో, లోపలికి అయితే ఎలో ఉండదు. ఇక్కడైతే వీడియో బంద్ చేయాల్సింది తప్పదు. ఇంకా లాస్ట్ టైం వెళ్ళినప్పుడు జనాలు ఫుల్గా ఉన్నారనమాట. వీడియో తీయడానికి కూడా అస్సలు కుదరలేదు. ఈసారి మాత్రం చాలా తక్కువ మంది ఉన్నారు. డైరెక్ట్ వెళ్ళి 10 నిమిషాలు లోపలే కూర్చున్నాం అనమాట. ఎంత బాగుందో, పీస్ఫుల్గా ఉందన్నమాట. ఇంకా అండర్ కన్స్ట్రక్షన్ కాబట్టి ఇంకా జనాల అంత రాబడి అయితే లేదు. ఈ గుడిలో ఆశీర్వదిస్తూ కర్రతో 4 దెబ్బలు కొడతారనమాట. మరి పూరి జగన్నాథ్ గుడిలో కూడా అంతే చేస్తారో లేదో నాకైతే తెలియదు, కానీ అలా ఎందుకు కొడతారో అసలు నాకు అర్థం కాలేదు. టెంపుల్ మీద ఈ ఆర్కిటెక్చర్స్ మాత్రం చాలా బాగుంటాయి అన్నమాట. అందుకనే వీడియో అయితే తీసుకున్నాం. ఎలానో జనాలు కూడా లేరు కాబట్టి. మేము కూడా ఇంతకు ముందు వెళ్ళినప్పుడు అంతా ఫోకస్ చేయలేదన్నమాట. ఇంత బాగా A to Z ఆర్కిటెక్చర్తో సహా అన్ని వీడియో తీయాలి అని ఫోకస్ చేయలేదు. ఈసారి మాత్రం అసలు జనాభా లేకపోయేసరికి కొంచెం ఎక్కువ ఫోకస్ చేసి వీడియోస్ కానీ ఏదైనా తీసుకున్నాం అనమాట. ఇంకా ఇలా వెనకడుగు వేస్తూ ఉంటే కుదరదులే అని డేర్ అండ్ డాష్గా ఇంకా వీడియోస్ అయితే ఎక్కడికి వెళ్ళినా తీసుకుంటున్నాం మంచిగా. ఈ రోజుల్లో కొత్తగా కట్టే గుళ్ళకు మాత్రం ఇలా ఉండట్లేదులే, కానీ శిల్పాలు ఇదివరకు రోజుల్లో ఎప్పుడో 100 ఏళ్ల క్రితం మాత్రం ఆర్కిటెక్చర్ మాత్రం ఇట్లానే ఉండేది. కానీ ఇప్పుడు ఎక్కడ చూసినా కాని రావట్లేదు అనమాట. ఇంకా మా వదినేమో అందరం కలిసి గ్రూప్ ఫోటో దిగాలని చెప్పి కష్టపడుతుంది, ఎవరు లేరని. యాక్చువల్గా మీరు సంక్రాంతి వ్లాగ్ చూస్తుంటే మా సంక్రాంతి వ్లాగ్ ఈ గుడి గురించి మొత్తం చెప్పాం. ఇదంతా అండర్ కన్స్ట్రక్షన్ అనమాట. ఇంకోండి ఇది యజ్ఞశాల అయితే కన్స్ట్రక్షన్లో ఉంది. కింద కూడా మండపానికి జస్ట్ ఏదైనా చిన్న చిన్న కళ్యాణాలు చేసిన అలాంటి వాటికి మండపం అయితే రెడీ చేస్తున్నారు. ఇంకా టెంపుల్ లోపలికి అయితే మొబైల్ ఎలా లేదు, అందుకే ఇంకా మొబైల్ తినేయట్లా. మేము కూడా అంత ఇంట్రెస్ట్ చూపిలే, ఇంకా వద్దని చెప్తారు కదా, నో మొబైల్ కెమెరాస్ అలౌడ్ అని చెప్పి పెట్టారు కాబట్టి ఇంకా మేము కూడా వీడియో అయితే తీయట్లేదు.
మొత్తం ఆర్కిటెక్చర్ చాలా బాగుంది. ఒక స్టోరీస్ మొత్తం బెటర్ అనమాట. మొన్న ఫుల్ జనాలు ఉన్నారు తెలుసు కదా, ఇంకా వారాహి అమ్మవారు అక్కడ, అమ్మవారు అట్లా అన్ని దేవుళ్ళు, లక్ష్మీదేవులు అన్ని అవతారాలు, విష్ణుమూర్తి అవతారాలన్నీ అన్ని రకాల ఉన్నాయి. ఇంకా పరశురాముడు కనపడుతుంది, మీకు రాముడు కనపడుతుంది. ఇట్లంతా విగ్రహాలు మొత్తం భారతం అట్లా రామాయణం అన్నీ కలిపి చెక్కేశారు అనమాట. అది రాముడి గుడి అనుకుంటా, ఇంకా కన్స్ట్రక్షన్ ఉంది, అక్కడ కూడా వెళ్దాం నెక్స్ట్. ఇప్పుడు దాకా 3 కోతులే, ఇప్పుడు 4 కోతులు, 4వ కోతి అనమాట ఇది. నీకు కొన్ని గుళ్ళు అయితే ఇంకా ప్రతిష్ఠించలేదు అని చెప్పాను కదా దేవుళ్ళని. ఇది మరి ఏ గుడో తెలీదు. పైన అయితే రాముల వారు ఉన్నారు, కింద అయితే హనుమంతుల వారు ఉన్నారు. మరి ఫుల్ ఫోటో స్టిల్స్ దిగుతున్నారు, మామూలుగా ఉండవు, చేతితో బావతో స్టిల్స్. అలా కాదు, ఇక్కడ నుంచి ఎట్లా తీయాలి, ఎందుకు కనపడుతున్నా ఇది లక్ష్మీదేవి గుడి అనుకుంటా, ఎందుకంటే గుట్ల కూప పెట్టారు మొత్తం. ఇక్కడ విగ్రహాలు కూడా దేవతల విగ్రహాలే ఉన్నాయి. ఈ లక్ష్మీదేవి గుడి అయితే అనుకుంటున్నా. వాళ్ళైతే నార్త్ ఇండియన్స్, వాళ్ళకి తెలియదంట ఏమి గుడి అనేది తెలియదు అని, జస్ట్ ఆర్కిటెక్చర్ తెలుసు అంట. వాళ్ళకి మేస్త్రి అనే వాడు లేడంటే ప్రస్తుతానికి తెలియదంట. అట్లా టెంపుల్ అయితే చాలా పీస్ఫుల్గా ఉంది. సరే రాముల వారి గుడి ఏంటంటే పైన కోతులు చూసారా, కొండముచ్చులు, కొండంగిలు అంటారు ఈ ఏరియాలో, కొండముచ్చులు అనమాట. లోపల అయితే విగ్రహం ప్రతిష్ఠ చేసి ఉంది అనుకుంటున్నాను. ఇంకా లేదు, ఇంకా ప్రతిష్ఠ చేయాలి. రాముల వారి గుడే కంపల్సరీ, రాముల వారి గుడి. యజ్ఞశాల ఇక్కడైతే అయిపోయింది. నెక్స్ట్ వచ్చేలోపు కొంచెం లూలు మాల్కి వెళ్దాం. నేను ఇక్కడ నుంచి లూలు మాల్ దగ్గర కదా, లూలు మాల్కి వెళ్దాం. మొన్న వెళ్ళాం కదా, బాగున్నాయి ఐటమ్స్, గ్రాసరీస్ కూడా కొన్ని కావాల్సినవి ఉన్నాయంట. రిక్కీ గాడికి కూడా అవకాడో అవి తీసుకుందాం అనుకున్నాం. ప్లస్ చేతు వాళ్ళ కొత్త ఇంట్లోకి కూడా ఐటమ్స్ కావాలంటే చూడు, చాలా బాగుంటాయి, తక్కువ రేట్లో ఉంటాయి. ఆఫర్లో 50%, 75% ఆఫర్ సేల్ అనేది నడుస్తుంది అనమాట. ఇంకా దాని గురించి వెళ్దామని చెప్పి ఫిక్స్ అయ్యాం. అక్కడికి వెళ్ళి పిల్లగాళ్ళు గేమ్ జోన్ అనమాట మెయిన్. గేమ్ జోన్కి మామూలు గేమ్స్ అంటున్నారు. నేను చెప్తాను, వాళ్ళ అమ్మ వద్దు అని అడుగుతుంది. నీకు ఎందుకు, నేను తీసుకెళ్తే ఎంత ఖర్చు అయితే అంత నేను పెట్టుకుంటా అని చెప్పాను అనమాట. అక్కడ రీఛార్జ్ కార్డు ఎంత మహా అయితే ఒక కార్డు ₹1000 రీఛార్జ్ చేస్తే మస్తు ఆడుకుంటారు పిల్లగాళ్ళు. ముందైతే మా వీడియో కష్టాలు చూపిస్తా, తర్వాత వీడియో ఎలా వచ్చిందో కూడా చూపిస్తా. అంటే ఇది ఓ బ్లూపర్ అనుకోండి, చిన్న వీడియో కూడా యాడ్ చేస్తున్నాను, చూడండి. అండ్ ఫైనల్గా వీడియో అయితే ఇట్లా వచ్చింది. అందరం ఉన్నాం కదా అన్నట్టు ఒక చిన్న షార్ట్ వీడియో లాగా తీసుకున్నాం అనమాట. ఎందుకంటే ఎవరు లేరు కూడా ఫోటో తీయడానికి, ఇంకా అందుకని మేమే చిన్న షార్ట్ వీడియో లాగా ఉంటుందిలే అని ఇలా ట్రై చేసాం ఫస్ట్ టైం. నేను శీలత నేను తీస్తే వీళ్ళందరూ శీలత తెస్తుంది. ఇంకా నన్ను కూడా కూర్చోమని చెప్పి మా అందరిని అయితే ఆయన ఫోటో తీశారు. ఇంకా ఆయన లేకపోతే ఎట్లా అని చెప్పి వేరే వాళ్ళని పిలిచి మళ్ళీ అందరం కలిసి అయితే గ్రూప్ ఫోటో దిగాము. ఈరోజు జగన్నాథ స్వామి గుడికి అయితే వచ్చాము. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. ఎందుకంటే పోయినసారి చాలా మంది జనం ఉన్నారు, ఈసారి మాత్రం చాలా ఖాళీగా ఉన్నారన్నమాట. చాలా బాగా దర్శనం జరిగింది. ఇంక ఇక్కడ అయిపోయింది కాబట్టి లూలు మాల్కి అయితే స్టార్ట్ అవుతున్నాము. అక్కడ కూడా కుదిరితే షార్ట్ తీస్తాను. ఇక్కడ ఫోటోల కార్యక్రమం అయితే అయిపోయింది. మళ్ళీ తిరుగు ప్రయాణం. ఫోటోషాప్ మొత్తం అన్ని చోట్ల ఫోటో షూట్ జరుగుతుంది. పార్కింగ్ కూడా చాలా బాగుంటుంది అనమాట. ఎక్కడైనా పెట్టుకోవచ్చు, చాలా ఏరియా ఉంటుంది. రోడ్డు మీద కూడా పెట్టుకోవచ్చు, పెద్ద రోడ్డు ట్రాఫిక్ కూడా ఉండదు. సైడ్ పార్క్ చేసేయచ్చు, ఏం కాదు. మళ్ళీ సేమ్ రూట్ ఇండస్ట్రియల్ ఏరియా అటు వెళ్ళొచ్చులే, కానీ మళ్ళీ అటంతా యూట్యూబ్ ఎంత తిరిగి, యూట్యూబ్ అన్న యూటర్న్ ఎంత తిరిగి వెళ్ళాలా, అందుకని చెప్పి సేమ్ రూట్ అయితే వస్తుంది. కూడా రూట్ బాగుంది, కొంచెం మధ్యలో ఒక దగ్గర బాగలే, సర్లే మళ్ళీ ఇటే వస్తున్నాం. అది కూడా అంటే 2 కిలోమీటర్స్ దాటిన తర్వాత మధ్యలో అదేనా ఒక 5 కిలోమీటర్స్ దాటిన తర్వాత మధ్యలో కలవాల్సింది సెంటర్ పాయింట్ దగ్గర. ఏముందో ఏదో పక్కనే గల్లీ గుడి పక్కన ఇటు వచ్చేసిన. ఎక్కడ తినేసి బయటికి వెళ్దాంలే అని ఇక్కడికి వచ్చినాం. కోడి కూర చిట్టిగారే. మేము ఈ రెస్టారెంట్కి రావటం ఇదే ఫస్ట్ టైం అనమాట. కాకపోతే ఈయనకి ఎంతో కొంత ఐడియా ఉంటుంది కాబట్టి తీసుకొచ్చారు. యాంబియన్స్ అయితే నిజంగా చాలా చాలా బాగుంది. ఫుడ్ తిన్నాక ఫుడ్ ఎలా ఉంటుందో కూడా చెప్తాను.
మెయిన్గా పిల్లలతో వెళ్ళినప్పుడు మేము మ్యాక్సిమం సోఫా ప్రిఫర్ చేస్తామన్నమాట. ఎందుకంటే వీళ్ళు ఆడుకుంటూ ఉన్నా మనం ఫ్రీగా తినొచ్చు కదా అన్నట్టు. సో మేమైతే ఈ సోఫా ఏరియా తీసేసుకున్నాం. పైగా ఎక్కువ మంది ఉన్నాం కాబట్టి వాళ్ళు కూడా ఇక్కడ కూర్చోమన్నారనమాట. ఇంకా రిలాక్స్డ్గా హాయిగా ముందైతే ఆర్డర్ ఇచ్చేసి మేము అట్లా కూర్చున్నాం. హోటల్ పేరు చూసి నాన్ వెజ్ రెస్టారెంట్ అనుకున్నాం. మొత్తం మల్టీ అన్నీ ఉన్నాయన్నమాట. వెజ్ చాలా బాగుంది. వెరైటీ దాల్ తడక అంటే ఈ రెగ్యులర్ కర్రీస్ కదా. బిర్యానీస్లో కూడా వెజ్ బిర్యానీస్లో చాలా ఉన్నాయి. గోంగూర రైస్, ముద్దపప్పు ఆవకాయ అన్నం, నల్లకారం గీ రైసు, కొత్తిమీర రైస్, జీరా రైస్, సాంబార్ రైస్, గీ సాంబార్ రైస్, కాజు, ఇట్లా వెరైటీ మంచిగా ఉన్నాయన్నమాట. ప్రైస్ అయితే ఎక్కువే ఉంది, కొంచెం కాస్ట్. పెద్ద రెస్టారెంట్ కాబట్టి. బిర్యానీస్లో కూడా చూడండి, ప్లెయిన్ బిర్యానీ, కట్మిర్చి బిర్యానీ అంట, మష్రూమ్ బిర్యానీ, గోంగూర గోబీ బిర్యానీ, పన్నీర్ బిర్యానీ, ఉలోచారు వెజ్, స్పెషల్ వెజ్, గుత్తి వంకాయ, మొత్తం ఆలు కాజు బిర్యానీ, మొత్తం వెరైటీస్ ఉన్నాయి వెజ్లో కూడా. క్రిస్పీ కార్న్, బేబీ కార్న్. రిక్కీ గడికి పాపం వైట్ రైస్ అన్ను పెరిగిచ్చారు రిక్కీ గడికి. క్రిస్పీ కార్న్, ఇంకోటి బేబీ కార్న్ 65 బేబీ కార్న్ మంచూరియా, క్రిస్పీ కార్న్. వాటితో పాటు బటర్ నాన్స్ అండ్ కాజు టొమాటో కర్రీ కూడా ఆర్డర్ ఇచ్చాము. ఇంకా ఎగ్ బిర్యానీ కూడా ఆర్డర్ ఇచ్చామన్నమాట. మేమందరం ఎగ్ తింటాం కాబట్టి ఇబ్బంది ఉండదు. ఓన్లీ అత్తయ్య గారు ఒక్కళ్ళే బయట ఏమీ తినరు అనమాట. సో స్టార్టర్స్ ఒకటే అత్తయ్య గారికి. ఎట్లుంది ఆప్రికా డిలైట్? బాగుందా? రెస్టారెంట్లో అందరూ తిన్నారు, ఇటు తప్ప వాడు అక్కడే తిన్నా. ఇక్కడ ఇది ఫేమస్. సో 3 తీసుకున్నాం అనమాట. ఐస్ క్రీమ్ ఉంది కాబట్టి ట్రిక్ కూడా లైట్గా తినిపిస్తాం, ఎక్కువ తినిపించాం. ఒక ఆప్రికా డిలైట్ 250, 3 కలిపి 750 అంట. బిల్ చూసారు ఎంత అయిందో? 2900 అంట. బాగుంది కదా ఫుడ్? ఫుడ్ అయితే చాలా బాగుంది, కానీ కాస్ట్ 3000 అయింది ఫుడ్ బిల్. ఇంకా ఫుడ్ అయితే తినేసినాం. ఫుడ్ తిని నెక్స్ట్ లులు మాల్కి వెళ్తున్నాం. అక్కడికి వెళ్ళక మళ్ళీ కలుద్దాం. మెట్రో మేము ఎక్కాలంటే ఇంత దూరం రావాలి మియాపూర్ మెట్రోకి. అమ్మాయి ఎంతసేపు వచ్చిండు? సుమారు ఎంతసేపు వచ్చిండు? 30 గంట 2 గంటలు వచ్చిండు, 1.5 వచ్చిండు అడిగి. డైరెక్ట్ ఇంటి దగ్గర నుంచి అయితే 1.5 పట్టిద్ది. అంతసేపు జర్నీ చేసిన తర్వాత ఇక్కడికి వచ్చి ఇక్కడి నుంచి ఎక్కాల. ఇక్కడి నుంచి ఎక్కితే మళ్ళీ ఎల్బీ నగర్కి 75 రూపాయలు ఉంటుంది టికెట్. మళ్ళీ 50 మినిట్స్ జర్నీ. మళ్ళీ అక్కడ దిగి అక్కడ ఆటో ఎక్కి వేరే స్టాప్ దగ్గర దిగి ఆ స్టాప్ దగ్గర నుంచి మళ్ళీ ఆ బస్సు. అట్లుంటుంది తిరుగుడు. అసలు మొన్న అయితే అసలు ఎంత ఖాళీగా ఉందో రోడ్డు, ఈరోజు ఎంత బిజీగా ఉందో. పాపం ఆ రోజు ఇలా రావడం కుదరలే. కానీ ఇంకా బ్లూబెర్రీస్ అనుకుంటాయి. అదే బ్లూబెర్రీస్ కదా అనేది అంటారు, వైన్ గ్రేప్ ఏది అంటారు. అంతా ఈరోజు బాగా ట్రాఫిక్ ఉందన్నమాట. రేపైతే ఇంకా ఉండేదేమో. శుక్రవారమే కొంచెం ఉంటుంది యాక్చువల్గా, శనివారాలు ఇంకా ఉంటుంది. ఈ వన్డే వీడియో అయితే 3 పార్ట్స్గా రిలీజ్ చేద్దాం అనుకుంటున్నాం. పార్ట్ 1 వచ్చేలోపు జగన్నాథ్ టెంపుల్, పార్ట్ 2 వచ్చేలోపు లులు మాల్లో ఏం షాపింగ్ అది, పార్ట్ 3 వచ్చేలోపు గేమ్ జోను. 3 కలిపి 3 వ్లాగ్స్ లాగా పెడదాం అనుకుంటున్నాం. ఎందుకంటే చాలా పెద్దగా, చాలా డీటెయిల్డ్గా, కంప్లీట్గా అయితే వీడియో తీద్దాం అనుకున్నాం అనమాట.